నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు పలు సూచనలు చేసి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు ఏ విధంగా ప్రథమ చికిత్స అందించాలో వివరించారు। ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడారు। నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు పలు సూచనలు చేసి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు ఏ విధంగా ప్రథమ చికిత్స అందించాలో వివరించారు। ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ప్రపంచానికి ఒక కొత్త సృష్టిని అందిస్తారని, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక భద్రత అందించాల్సిన బాధ్యత ఆశా వర్కర్లపైన మన వైద్య సిబ్బంది పైన ఉందని ఆమె తెలిపారు। సరైన సమయంలో వైద్యం అందించి గర్భిణీ స్త్రీలకు శిశువులకు టీటీ ఇంజెక్షన్లు వేయాలని సూచించారు। అనంతరం డాక్టర్ ఇష్రాత్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రతి సమాచారాన్ని వైద్యులకు అందజేయాలని, వైద్యుల సలహా మేరకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు తగు సూచనలు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ ఇష్రత్, భవానీ సాగర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఒక కొత్త సృష్టిని మనకి ఇస్తారు। వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్। ఆశాస్ ఒకటే చెప్తున్నాను, ప్రెగ్నెంట్ లేడీస్కి సూపర్ కేర్ ఇవ్వాలి। ఎవరైనా చూస్తే నాంపల్లిలో ఆశాలు ఎంత బాగా చూసుకుంటున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ని రావాలి। వాళ్ళు ఎక్కడున్నా సరే కనీసం ఒక కాల్ చేసి కనుక్కోండి, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, నియర్ బై మీకున్న ఏరియా, ఇక్కడ టీటీ వేస్తలేరు, ఆడ టీటీ వేస్తలేరు, ఇంకొక ఆమె చెప్తుంది సిటీలో వేస్తలేరు అని చెప్పి, అప్పుడు చెప్పండి, మీకు కాల్ చేసి ఫోన్ ఇవ్వమని। ఎట్లా మన బుక్లో ఫస్ట్లో నెంబర్ ఉంటుంది కదా, మీ నెంబర్, అక్కడ ఆశాకి చెప్పండి, వేయించమ్మా మన గవర్నమెంట్ కేసే కదా అని చెప్పేసి। టీటీని ఎవరు డినై చేయరు, మహా అయితే ప్రైవేట్లో 10 రూపాయలు, అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, మన గవర్నమెంట్లో ఇస్తున్నప్పుడు అక్కడ వేస్తారమ్మా। చెప్పాలి, ప్రైవేట్ వ్యాక్సిన్ కంటే మా వ్యాక్సినే చాలా బాగుంటుంది, వి మెయింటైన్ ప్రాపర్ కోల్డ్ చైన్, రైట్ అని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆశా టీచర్స్ ఉండాలి। మీరు ఏ మెసేజ్ ఉన్నా మాకు కన్వే చేయాలి, నెగ్లిజెన్స్ మాత్రం ఇంకోటి టైమింగ్, ఎన్సీపీలో హై రిస్క్ కంపల్సరీ రాస్తున్నారా, ఒకసారి రాయలేదు। ఇంకోటి ఎల్ఎంపీ ఈడీడీస్ ఇప్పటి వరకు కూడా ఏం కరెక్ట్ రాయట్లేదు। మీరు ఎన్నో ఇయర్స్ నుంచి దాని నుంచే కదా మీరు చేసేది రిజిస్ట్రేషన్, పర్టికులర్గా నేను పేరు చెప్తే బాగుండదు కదా, అందుకే అందరినీ కలిపి చెప్తున్నా, మీరేం ఫీల్ కాకండి, వాళ్ళు రాస్తున్నారు, మరి రాయని వాళ్ళకి తెలవాలని చెప్తున్నారు। పిఎన్సీ విజిట్స్ ఉంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటే ఉంటుంది కదా, పిఎన్సీ విజిట్స్ రెగ్యులర్గా చేసుకుంటే మనం ఎప్పుడెప్పుడు చేయాలి, ఎనీ ఆశా కెన్ గెటప్ అండ్ టెల్ ఒక్కరు చెప్పండి, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 32వ రోజు, వెరీ గుడ్। ఇట్లా ఆ బేస్లో బుక్లలో రాయడం కాదు, నేను బుక్లలో డేటా చూడ, ప్రెగ్నెన్సీ లేడీకి కాల్ చేసి కూడా అడుగుతాను, నీ దగ్గరికి వచ్చిర్రా అమ్మ వీళ్ళు, ఎవరికైనా కాల్ పోవచ్చు ర్యాండమ్గా, వచ్చిర్రా అని, అర్థమైందా? సో యూ హ్యావ్ టు గో, ఆ రోజు వెళ్ళి చెక్ చేయాలి, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి, బేబీ గ్రోత్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి। ఇఫ్ యూ నోటీస్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీ, జాండీస్ ఉంది రైట్, చిన్నది మీరు పచ్చగా వాళ్ళు గుర్తుపడతాం కదా, పచ్చగా అయిపోతుంది, సో అప్పుడు వెంటనే చెప్పాలి, పీడియాట్రిషియన్కి చూపించాలి, మా జీజీహెచ్లో ఉంటారు, గో అండ్ విజిట్, అర్థమైందా? దానికి లైట్ పెడితే సరిపోతుంది। దీస్ ఆర్ ద బేసిక్ టిప్స్। విటమిన్ డి ప్రాపర్గా ఉండాలి, చిన్న చిన్న బేబీస్ 2 డ్రాప్స్ వేసుకోవాలి, ఏంటి అవి ఎవరైనా చెప్తారా, పుట్టగానే 2 డ్రాప్స్ రాసి పంపిస్తారు, బట్ మరీ ఎక్కువగా తగ్గకూడదు, మోర్ దెన్ 3 kgs తగ్గుతుంది। ఎందుకు తగ్గుతుంది? ఫస్ట్ 3 months వామిటింగ్స్ అయితే బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ టెల్ ఎట్ యువర్ ఆశా లెవెల్, బాగా ప్రెగ్నెన్సీలో ఒక ఆమె కిందకు వామిటింగ్స్ అని వచ్చింది, నాంపల్లి ఆశా సెడ్ హర్, ఏం చెప్పొచ్చు జనరల్గా, ట్యాబ్లెట్ వేసుకోమందామా, ఇంకా